ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. ఇప్పుడు గత జనవరి నుంచి అమెరికాలో కొత్త గవర్నమెంట్ వచ్చింది. అమెరికన్ పాలిటిక్స్, అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నెన్స్ అన్నీ కూడా ఒక కొత్త డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ కని విని ఎరుగని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో మనకు సంబంధించి పర్టికులర్లీ ఇండియన్స్ కానీ ఇమిగ్రెంట్స్ యాజ్ అ హోల్ చూసినట్లయితే ఇది లీగల్, ఇల్లీగల్, ఓవర్ స్టేడ్, అండర్ స్టేడ్ అని రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నప్పటికీ ఇన్ జనరల్ ప్రస్తుతం ఇది ఇమ్మిగ్రెంట్స్కి కష్టకాలం. ఇమ్మిగ్రెంట్స్ ని మైక్రో అబ్జర్వేషన్లో పెట్టి చూస్తున్నారు. అది ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో, అంటే పోలీసు వాడు ఆపితే ఆపించుకుని లేక వాళ్ళ కలలో పడి కేసులు అయ్యి సిచ్యువేషన్లోకి రాకూడదు. వచ్చినట్టయితే వాళ్ళ అమెరికన్ స్టే అక్కడికక్కడ ఇన్స్టంటేనియస్గా ఎండ్ అయిపోతుంది. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులోనూ మన కమ్యూనిటీ ఈజ్ ది నౌ సెకండ్ లార్జెస్ట్ అనుకోవాలి. స్పానిష్ పీపుల్ తర్వాత, హిస్పానిక్స్ తర్వాత. సో స్పానిష్ అనేటప్పటికీ సెవరల్ కంట్రీస్ ఉంటాయి, సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్నీ అందులోకే వస్తాయి. అంతే తప్ప ఒక మెక్సికోనే అనుకోవద్దు దయచేసి, ఆ పొరపాటు చేయొద్దు, మిస్అండర్స్టాండింగ్లో ఉండొద్దు. సో సౌత్ అమెరికన్ కంట్రీస్ అండ్ కొలాక్యువల్గా చెప్పాలంటే వాళ్ళని బ్రౌన్ పీపుల్ అంటారు. అందులో అదే బ్రౌన్ జాతిలోకి మనం కూడా వస్తాం. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే నంబర్స్ చూసేటప్పటికీ వాళ్ళు అందరికంటే ఎక్కువ పాపులేషన్ అది. అందులో మంచి మోతాదు, మంచి పర్సంటేజ్ ఇల్లీగల్గా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు కూడా చాలామంది ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇటు కెనడా వైపు నుంచి, అటు టెక్సస్ వైపు నుంచి. ఈ డుంకీ అనేదో ఉంటుందట, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు కూడా ఖర్చు పెట్టి చావుని ఎదుర్కొని, ఎందుకంటే అంత భయంకరమైన జర్నీ చేసి వాళ్ళు అమెరికాకి వస్తున్నారు. ఈ డాక్యుమెంటరీస్ యూట్యూబ్లో ఉన్నాయి, చూడొచ్చు మనం చాలా. సో నంబర్స్ మనకు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా వెరీ సూన్ విల్ బి అండర్ మైక్రోస్కోప్. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. రెండోది వచ్చేసి లీగల్గా ఇక్కడ వచ్చి ఉంటూ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ హ్యాపీగా ఉంటున్న వాళ్ళు కూడా మనకున్న ప్రాబ్లం ఏంటంటే జనరలీ ఇండియన్స్ అనగానే మనకి కొన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. అది అమెరికాలోనే కాదు, కెనడా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి. ఇండియన్స్ బై నేచర్ వీఆర్ నోన్ టు బి లౌడ్ పీపుల్. వీఆర్ లౌడ్. మనకి సభ్యత, డీసెన్సీ అని అంటారు ఇటు వెస్ట్రన్ వరల్డ్. 10 మందిలో ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడడం, క్వైట్గా ఉండడం, అసలు మాట్లాడకపోవడం, అలానే ఈ ఫోన్లలో స్పీకర్లు పెట్టి మాట్లాడడం, లౌడ్ నాయిస్ చేయడము, ఇలాంటి పనులు జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు. ఇట్స్ అ వెరీ క్వైట్ ప్లేస్. ఇప్పుడు నేను నా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను, మీకు వెనకేమి హాంకింగ్లు, కుక్కల మొగడాలు, వేరే సౌండ్స్ వినిపించవు. బట్ మన వాళ్ళు ఉన్న ఏరియాస్లో మన వాళ్ళు సరదాగా రోడ్డు మీద తిరుగుతున్నారు అనుకోండి, మనం ఎప్పుడు ఒకళ్ళిద్దరు వెళ్ళాం, మనం గుంపులుగా వెళ్తూ ఉంటాం. ఒక పాత్ నడుస్తున్నప్పుడు ఫుట్ పాత్ మీద లిటరలీ వి ఆక్యుపై ద హోల్ ప్లేస్. అది అవతల వాళ్ళకి డిస్గస్టింగ్గా ఉంటుంది ఒక్కోసారి, బికాజ్ యూ డోంట్ బిహేవ్ డీసెంట్లీ అండ్ గివ్ దేర్ వే. అలానే వెళ్తూ మాట్లాడుకోవడాలు, నవ్వుకోవడాలు, ఎగరడాలు ఇవన్నీ ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా ఏంటంటే అమెరికన్స్ అండ్ కెనడాలో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. యూకేలో ఇట్స్ ఆల్రెడీ ఏ ప్రాబ్లం. దే హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్. అమెరికాలో కూడా పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ దట్. అండ్ దెర్ ఆర్ వీడియోస్ ఇప్పుడు ఉన్నాయి మనకి చూడాలంటే. పర్టికులర్లీ ఈ పండుగల టైంలో మన సెలబ్రేషన్స్, ఐ థింక్ వీఆర్ గోయింగ్ అ లిటిల్ ఓవర్ బోర్డ్. ఈ డల్లాస్పురం అని చెప్పి డాలస్ని, అలానే ఇటు ఎడిసన్లో న్యూజెర్సీ, ఇలా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ఇండియన్ పాపులేషన్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నారో, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో, ఆ ఏరియాస్లో మనము వి స్టార్ట్ షోయింగ్ ఆఫ్. అండ్ షో ఆఫ్ ఈ టైంలో
ఇప్పుడున్న వాతావరణంలో చాలా డేంజరస్. ఎందుకంటే ఒక పక్క మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ సఫరింగ్. ఎకానమీ పరమచండాలంగా ఉంది. ఫుడ్ స్కేర్సిటీ మొదలవుతోంది. వాల్మార్ట్స్ క్లోజ్ చేసేస్తున్నారు చాలా చోట్ల. సో పూర్ పీపుల్ ఆర్ రియలీ స్ట్రగ్లింగ్. అదే పావర్టీ బాగా ఉన్న టెక్సస్ లాంటి ప్లేస్లో కొన్ని మన ఇండియన్ కమ్యూనిటీస్ ఆర్ బ్లోయింగ్ మనీ లైక్ ఇట్ ఈస్ నౌ ఇస్ బిజినెస్. సో ఆటోమేటిక్గా ఏంటంటే వి అట్రాక్ట్ దట్ అటెన్షన్. ఈదర్ వీళ్ళు బాగా ఉన్నారని చెప్పో ఈర్ష్య అయి ఉండొచ్చు, లేక వీళ్ళకి మినిమం బిహేవియర్ రావట్లేదు అని ఉండొచ్చు, లేక వీళ్ళు అమెరికాని ఇండియాగా మార్చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల కారణాలతోటి మనం అంటే ద్వేషం పెరిగే అవకాశం బాగా ఉంది. దానికి తగ్గట్టుగా మన బిహేవియర్ మార్చుకోగలిగితే మనం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. లేని పరిస్థితిలో ఈ బాలకృష్ణ సినిమాలకి పోస్టర్లకి పాలు పోయడం అదేమిటో. ఆ బాలకృష్ణ ఆయన ఇక్కడికి వచ్చాడు తానాకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనే అన్నాడు, ఆయన అమలాపురంలోనూ అమెరికాలోనూ ఉన్న మీకు ఏమాత్రం తేడా కనిపించట్లేదని ఆయన సొంత మాటలు అవి. సో మనం కూడా అలానే బిహేవ్ చేస్తున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు కాజ్ హ్యూజ్ ప్రాబ్లమ్స్. అది పోలీస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్ క్యారీ కంట్రీ. ఇది ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏం పిచ్చి వస్తుందో మనకి తెలియదు. సో దయచేసి ఇండియన్ ఫ్రెండ్స్, try to wake up. You're in America and you have to take your behavior, you have to check that and get it under control. ఎవరైతే ఇక్కడ 10-30 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఉండే పద్ధతి అది చూడండి. మీరు చేసే పనులు ఏంటి మీరు చూసుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు సమ్ రియలీ సీరియస్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ మై కాషన్. దయచేసి జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ బిహేవియర్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. అవతల వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా రాత్రికి రాత్రి పంపించేస్తారు. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో కెరీర్ సెటిల్ చేసుకుందాం అని చెప్పి, గ్రో అవుదామని, ఫైనాన్షియల్గా కెరీర్ వైజ్ బాగుపడదామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ చౌకబారు పనులు చేసి, చిల్లర పనులు చేసి కష్టాల్లోకి వచ్చి అన్నెసెసరీగా రాత్రి జైల్లో పెట్టి రిటర్న్ పంపించేస్తారు. దెర్ ఇస్ నో రీకోర్స్. మీకు లీగల్గా రీకోర్స్ లేదు. మీకు లీగల్ స్టాండింగ్ ఇస్ గాన్. It's going to really cause problems. Please be careful. God bless you. Okay, ma.